ఇక రాముల వారికి కళ్యాణం చేయటం అనేది కేవలం భద్రాచలం నుండే ప్రారంభమైందని అన్నారు భద్రాచలం ఆలయ అర్చకులు. రామునికి అనేక చోట్ల దేవాలయాలు ఉన్నా శ్రీరామనవమికి కళ్యాణం జరిగే గొప్ప సాంప్రదాయాన్ని భక్త రామదాసు భద్రాచలంలో తీసుకొచ్చారని తెలిపారు. శ్రీరామచంద్రమూర్తి అవతరించిన మధ్యాహ్న సమయం అభిజిత్ నగరంలోనే కళ్యాణం జరగటం ఆనవాయితీగా వస్తుందని, కళ్యాణాన్ని తిలకించడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్తున్న ఆలయ అర్చకులు స్థల స్థాయితో మా భద్రాచల ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి ఆలయంలో అయితే ఈ నెల 17వ తారీఖున జరగబోతున్నటువంటి రామాలయ అనే సీతారాముల కళ్యాణం అయితే క్రతువు చాలా ముఖ్యమైనదిగా కూడా చెప్పొచ్చు. అదేవిధంగా 18వ తారీఖు చేయబోయే పట్టాభిషేకం కూడా అతి ముఖ్యంగా దేశ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క క్రతువుకు అయితే అనేక మంది భక్తులు కూడా పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. అయితే 17వ తారీఖున జరగబోతున్నటువంటి కళ్యాణం యొక్క విశిష్టత ఏంటి? మనకు భద్రాచలం అనగానే కళ్యాణమే శ్రీరామనవమి నాడు గుర్తుకొస్తుంది. శ్రీరామనవమి రాముడు అవతరించినటువంటి రోజు. ఆ అవతరించినటువంటి రోజున కళ్యాణోత్సవం చేయడం అనేటువంటి ఒక గొప్ప సంప్రదాయం మన భద్రాచలం నుంచే ప్రారంభమైంది. దాదాపుగా రామాలయాలు కానీ రాముడికి సంబంధించినటువంటి క్షేత్రాలు కానీ చాలా ఉన్నాయి దేశం మొత్తం మీద. అలా ఉన్నప్పటికీ ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో అక్కడ కళ్యాణాలు జరుగుతాయి తప్ప శ్రీరామనవమి నాడే కళ్యాణం చేయాలి అనేటువంటి నియమం ఆ ఇతరమైనటువంటి చోట్ల లేదు. చివరికి రాముడు అవతరించినటువంటి అయోధ్యలో కూడా శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిపించేటువంటి ఒక సంప్రదాయం లేదు. అటువంటి గొప్ప సంప్రదాయాన్ని మనకు భక్త రామదాసు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ధ్వజారోహణతోటి పూర్ణిమ వరకు 9 రోజులు బ్రహ్మోత్సవాలు, ఉగాది నుండి శ్రీరామనవమి వరకు 9 రోజులు వసంత నవరాత్రులు, దశమి నాడు పట్టాభిషేకోత్సవం. ఇలాగా ఒక విశేషమైనటువంటి పద్ధతిలో అటు వసంత నవరాత్రులు ఇటు నవరాత్రి బ్రహ్మోత్సవములు కలిపి చేసేటువంటి ఒక పక్షోత్సవంగా ఈ ఉత్సవం ఉండడం వలన ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున అంటే బ్రహ్మోత్సవాల్లో 3వ రోజున సప్తమి నాడు ధ్వజారోహణం, ఆ తర్వాత ఎదుర్కోలు ఉత్సవం. ఈ సంవత్సరం ఎదుర్కోలు 16వ తారీఖు అయింది. 17వ తారీఖు కళ్యాణోత్సవం విశేషంగా జరుగుతుంది. ఏదైతే కళ్యాణానికి సంబంధించి అభిజిత్ లగ్నంలోనే ఈ కళ్యాణ గడియలు కూడా ఉంటాయి, అంటే దాని యొక్క ప్రాముఖ్యత. ఈ కళ్యాణోత్సవాన్ని భద్రాచలంలో ఉదయం పూటే చేస్తారు. దాదాపుగా కళ్యాణాలు ఆయా క్షేత్రాల్లో సాయంత్రం పూట చేయడం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ భద్రాచలంలో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్న సమయంలో చేయడంలో ఉద్దేశం ఏంటంటే యస్య అవతార సమయే తస్య కళ్యాణమాచరేతంటూ ఆగమ సమితి చెప్తోంది. రాముడు అవతరించినటువంటి సమయం మధ్యాహ్న సమయం. మధ్యాహ్నే కర్కటే లగ్నే వాక్పతా విందునా సహా అని మనకు రామాయణంలో వాల్మీకి చెప్తారు. రామచంద్రమూర్తి కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో మిట్ట మధ్యాహ్నం అవతరించాడు. భద్రగిరిలో ఈ యొక్క కళ్యాణాన్ని చూడడం చాలా అదృష్టంగా కూడా అనేక మంది భావిస్తుంటారు. ఈ యొక్క భక్తులకు మీరు అంటే ఈ కళ్యాణం గురించి ఏం చెప్పదలుచు? నిజంగా భద్రాచలంలో శ్రీరామనవమి నాడు జరిగేటువంటి ఆ కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి వారికి అశ్వమేధయాగ ఫలం లభిస్తుందని క్షేత్ర పురాణం చెప్తోంది. చాలామంది భక్తులు ఆనాడు వచ్చి ఆ కళ్యాణోత్సవంలో పాల్గొవాలి అనుకోవడం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. ఒకవేళ అది లభించకపోతే వాళ్ళు రేడియోల ద్వారా, పూర్వం అయితే రేడియోల్లో వింటూ ఉండేవారు. అలా కావచ్చు ఈ రోజుల్లో మనకు చక్కగా దృశ్య మాధ్యమాలు వచ్చినాయి కనుక ఆ టీవీల ద్వారా వాటి ద్వారా వీక్షించవచ్చు. ఏదైతే స్వామి ఈ యొక్క కళ్యాణానికి అనేక మంది భక్తులు కూడా హాజరు కాలేకపోతారో, అదేవిధంగా కళ్యాణానికి హాజరు కాకపోయినా ఈ యొక్క కళ్యాణ తలంబ్రాలు వచ్చినా కూడా చాలా అదృష్టంగా భావిస్తుంటారు. కళ్యాణ తలంబ్రాలపై మీరేమంటారు? అందరూ ఇది మన లోకంలో ఉన్నాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిని మనకు భగవంతుడు ముఖం మీద రాసిపెట్టుంటాడు కనుక అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది లేదు. కనుక భద్రాచలానికి వచ్చి ఆ రోజు కళ్యాణంలో పాల్గొనలేకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. రకరకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. అందరూ భద్రాచలానికి వచ్చిన వారందరికీ సౌకర్యాలు కూడా ఇక్కడ లభించేటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశం కూడా ఉండదు. భద్రాచలం అనే కాదు, ఎక్కడైనా ఏ క్షేత్రంలోనైనా సరే పరిమితమైనటువంటి వసతులు మాత్రమే ఉంటాయి. అంటే వాళ్ళు తిరుపతి లాంటి చోట్లకి వెళ్ళినా ఎప్పుడూ జనం వచ్చేటువంటి చోటు తిరుపతి అయినప్పటికీ అక్కడ కూడా పరిమితమైనటువంటి వసతులు కొన్ని లక్షలు మాత్రమే అక్కడ దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తలంబ్రాలను ఒకవేళ తీసుకున్నట్లయితే ఆ పుణ్యమే లభిస్తుందంటే కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.